ముందుగా మార్చ్ అయితే అయిపోయింది. సో, ఇగ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాను. ఇక మరి ఇప్పుడు ఏప్రిల్ అయితే మరి ఏ ఏప్రిల్ ఎట్లా కొనసాగుతదో చూడాలి. మనం జనరల్‌గా ఒక ఇయర్ అయిపోతే ఇట్లా హ్యాపీగా ఉంటాం. ఆ ఇయర్‌లో మీకు అన్నీ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. కొన్ని సాడ్ మూమెంట్స్ ఉంటాయి. కానీ ఈ మార్చి‌లే అన్నున్నాయి. హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ ఇంకా పర్సనల్‌గా గూడా హ్యాపీగా మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని సాడ్ మూమెంట్స్ ఉంటాయి. పర్సనల్‌గా గూడా ఎవరివి వాళ్ళకుంటాయి. సో, మనం జనరల్‌గా ఇట్లా ఇయర్‌కి మాట్లాడుకుంటాం. కానీ ఈ మార్చ్ మంతే ఇట్లా మాట్లాడుకోవాల్సొచ్చింది. సో, మరి ఏప్రిల్ ఎట్లా అయిపోతదో చూడాలి. ఇగ మ్యాచ్ మనం మాట్లాడుకుంటే అయితే అటు ఈ 2 టీమ్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో. ఇయర్‌తో అన్ని టీమ్స్ ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయితాయి. అటు లక్నోను, ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఈ 2 టీమ్‌లు ఈరోజు ఎలా ఉండబోతుందో ఈ మ్యాచ్ ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి లక్నోలో మరి ఫోర్త్ పిచ్‌పై ఆడే మ్యాచ్ ఉంటాదంటాళ్ళు. సో, మీకు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 187. అంటే కొంచెం బ్యాటింగ్ ట్రాకే ఉండొచ్చు మోస్ట్‌లీ. సో, ఇక మరి టాస్ గెలిస్తే చేజింగ్. సో, ఇంకా మరి వరుస ఏ టీమ్ సెకండ్ బ్యాటింగ్ అయితే ఆ టీమ్ గెలిచింది. మరి ఈరోజు గూడా చూడాలి మరి ఈరోజు ఏమన్నా అలాగే కొనసాగుతదా? 4 హోమ్ మ్యాచ్‌లు అయితే హోమ్ టీమ్సే గెలిచినాయి. మరి ఈరోజు చూడాలి. ఆహ్, ఎవరు గెలుస్తారని. ఇంకా మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఎల్ఎస్‌జీ మాట్లాడుకుంటే అయితే రిషబ్ పంత్ కెప్టెన్. రిషబ్ పంత్ మరి లాస్ట్ సీజన్ అంత గొప్ప కాంట్రిబ్యూట్ చేయలేకపోయిండు అటు టీమ్‌కి. సో, ఒక సెంచరీ ఉంది అంతే. కానీ ఈసారి మంచిగా పర్ఫార్మ్ చేయాలనుకుంటాడు రిషబ్ పంత్. ఇంకా మళ్ళా వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకోవాలి వాళ్ళు. లాస్ట్ టైం అయితే ఆల్ ఇండియన్ పేస్ అటాక్‌కి తీసుకున్నారు. మరి ఈసారి కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్. అక్కడ మీకు అసరంగా తీసుకున్నారు కానీ తనకు ఇంకా ఫిట్‌నెస్ లెవెల్ పాస్ కాలే. సో, మరి తనైతే ఈ మ్యాచ్‌కి అయితే అవైలబుల్ ఉన్నాడు. ఇంకా మళ్ళా సో, వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూస్తే అయితే మొహమ్మద్ షమీని తెచ్చుకున్నారు. షమీ మరి ఎటువంటి పర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. తను కనుక ఒక 22, 23 షమీ వస్తే ఎల్ఎస్‌జీకి మంచిగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటాయి. అసొంటి షమీ రావాలని కోరుకుంటారు. మరి చూడాలి షమీ మరి బ్యాక్ టు ఫామా లేదా అని. ఇంకా వాళ్ళకు అటు యాండిచ్ నోకియా ఉన్నాడు. మోస్ట్లీ మ్యాచ్ ఆడొచ్చు తను. యాండిచ్ నోకియాతో వెళ్ళొచ్చు. ఇంకా వాళ్ళకు ఆవేష్ ఖాన్ ఉన్నాడు. ఆవేష్ ఖాన్ ఇక మళ్ళీ మయాంక్ యాదవ్ ఫిట్ అయ్యిందంటారు. మరి తనని చూడాలి ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఎక్స్ట్రా స్పేస్ ఉన్న మరి ఇంజరీ తర్వాత ఎట్లా పర్ఫామ్ చేస్తారని చూడాలి. ఇంకా స్పిన్ బిగాలో మీకు అటు దిగ్వేష్ రాఠీ ఉండు. దిగ్వేష్ రాఠీ కావాలనుకుంటే మీకు షాబాజ్ అహ్మద్తో స్పిన్ వేయించుకోవచ్చు. సో, ఇట్లున్నారు మంచి మంచి ప్లేయర్స్. వీళ్ళు పర్ఫామ్ చేస్తే బాగుంటాయి. ఆ టీంను వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇంకా వాళ్ళకు అటు ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ లాంటి వాళ్ళు ఉన్నారు బౌలర్స్ కింద. ఇంకా కావాలంటే వాళ్ళని కూడా ఆడిపించచ్చు. కానీ వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగ్. టాప్ ఆర్డర్ అయితే క్లిక్ అయితే వేరే ఉంటాయి ఇక వాళ్ళకు. అటు మిచెల్ మార్ష్, యాడమ్ మ్యాక్రమ్, నికోలస్ పూరన్. సో, ఈ టాప్ ఆర్డర్ క్లిక్ అయితే ఇక లక్నో ఇక ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినట్టే. సో, ఇంకా రిషబ్ పంత్, అటు మీకు ఆయుష్ బదోని లాస్ట్ టైం మంచిగా పర్ఫామ్ చేసిండు. కానీ ఇక తనకు అంత సపోర్ట్ లేదనిపించింది. కొన్ని మ్యాచ్లు అయితే బాగానే ఆడిండు ఆయుష్ బదోని. సో, తను ఈ సీజన్ బాగా అనుకుంటాడు. ఇక అటు ఫినిషర్లో ఇంకా అబ్దుల్ సమద్ ఉంటాడు. అబ్దుల్ సమద్ మరి ఇంకొకరిని చూసుకోవాలి వాళ్ళు ఫినిషర్ కింద. సో, ఇంకా మరి ఢిల్లీ క్యాపిటల్స్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళకైతే మంచి యాక్షన్ జరిగింది. కాకపోతే వాళ్ళకి మిచెల్ స్టార్క్ అవైలబుల్ ఉండడు. బెన్ డకెట్ అనుకుంటే బెన్ డకెట్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండడు. మిచెల్ స్టార్క్ కొన్ని మ్యాచ్లకు అవైలబుల్ ఉండడు. బెన్ డకెట్ అయితే టోర్నమెంట్ రూల్ అవుట్. సో, మరి వాళ్ళకు కాంబినేషన్ కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ ప్లేయింగ్ 12 ఓపెనర్లు ఎవరో కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళు. మరి చూసుకోవాలి ఓపెనర్స్ ఎవరెవరని. వాళ్ళు కనుక వాళ్ళ కాంబినేషన్ కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారనిపిస్తుంది.
ఇంకా మళ్ళా వాళ్ళకు ఆకిబ్ నవిదార్ తెచ్చుకున్నారు. మరి తను ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది మోస్ట్లీ. మరి చూడాలి తను ఆడితే ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఇక మరి కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే అయితే ఇటు ఢిల్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ కేఎల్ రాహుల్ ఎక్కడ ఆడతాడో చూడాలి. నేనైతే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలనుకుంటాను. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే ఇటు షమి ఉంటాడు. సో షమి వర్సెస్ కేఎల్ రాహుల్ ఒక బ్యాటిల్ లెక్క అనుకున్నాం. ఇంకా మరి మిడిల్ ఓవర్స్లో అటు మీకు 4లో త్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ ఉంటాడు. సో డేవిడ్ మిల్లర్కి ఏమైనా దిగ్వేష్ రాటి బౌలింగ్ చేయాల్సి వస్తే ఛాయిస్ వస్తే చూడాలి. మోస్ట్లీ డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ రావచ్చు. సో ఆ ఛాయిస్ రాకపోవచ్చు. ఇంకా మీకు డెత్ ఓవర్లో ఇటు ఎల్ఎస్జికి మరి షమియా ఉంటారు, అటు డేవిడ్ మిల్లర్ ఉంటారు. సో మరి మయాంక్ యాదవ్ అనుకున్నాం. సో మయాంక్ యాదవ్ వర్సెస్ డేవిడ్ మిల్లర్ ఒక బ్యాటిల్. ఆవేష్ ఖాన్ పెట్టుకున్నా పర్లేదు. ఆవేష్ ఖాన్ వర్సెస్ డేవిడ్ మిల్లర్. సో రెండు బ్యాటిల్స్. ఇంకా మీకు ఇటు ఎల్ఐజీ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇటు మిచెల్ మార్ష్, ఆడే మ్యాక్రమ్ ఉన్నారు. ఇటు పవర్ ప్లేలో మీకు మోస్ట్లీ మరి లుంగిడి నింగిడి ఆడతారు అనిపిస్తాను ఈరోజు. సో లుంగిడి నింగిడి ఆడితే అటు ఆడే మ్యాక్రమ్ ఎట్లా ఆడతారు చూడాలి. ఇదొక బ్యాటిల్. అటు మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ వర్సెస్ రిషబ్ పంత్, ఇదొక మంచి బ్యాటిల్ ఉంటుంది. మరి రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ అగెన్స్ట్ అంత మంచి రికార్డ్ లేదు. సో చూడాలి మరి ఈరోజు ఎట్లా ఆడతారని. కుల్దీప్ యాదవ్ను అటు రిషబ్ పంత్. సో ఇలా ఉన్నాయి బ్యాటిల్స్. ఇంకా మరి అటు అశుతోష్ శర్మ ఎట్లా పర్ఫామ్ చేస్తారో చూడాలి. తను బాగా పర్ఫామ్ చేయాలనుకుంటారు అటు ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇక టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఎల్ఎస్జీ మాట్లాడుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే ఫిక్స్. ఆడే మ్యాక్రమ్, మిచెల్ మార్ష్. వన్ డౌన్లో మోస్ట్లీ రిషబ్ పంత్ ఆడితే బాగుంటుంది అంటారు. కానీ చూడాలి మరి రిషబ్ పంత్ ఎక్కడ ఆడతారని. మోస్ట్లీ పురాన్ ఆడచ్చు. 3లో పురాన్, 4లో రిషబ్ పంత్. ఎక్స్టెండ్ అయినా పర్లేదు. 3లో రిషబ్ పంత్, 4లో అటు నికోలస్ పురాన్. 5లో మీకు ఆష్బాద్ అని. 6లో అబ్దుల్ సమద్. 7లో షాబాజ్. 8లో వాళ్ళు ఇంకొక ఆల్రౌండర్ని లెక్క తీసుకోవాలి. హిమావంత్ సింగ్తో వెళ్ళొచ్చు వాళ్ళు. సో 8లో తను అనుకున్నాం. లేకుంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, అవి వాళ్ళు చూజ్ చేసుకోవాలి. ఇక మీకు ఇక 9లో ఆవేష్ ఖాన్. ఇక 10లో మీకు అటు షమి, మయాంక్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ దిగ్వేష్ రాటి. సో ఇది నా టీం ఎల్ఎస్జీ. చూడాలి మరి మళ్ళీ వాళ్ళు ఏ టీంతో వెళ్తారని. ఇంకా మరి ఢిల్లీ క్యాపిటల్స్ టీం మాట్లాడుకుంటే అయితే అటు వాళ్ళ ఓపెనర్ ఇంకా అయితే చెప్పడం కష్టం. పృథ్వీ షా ఉన్నాడు, వాళ్ళకి కావాలంటే ఛాయిస్ ఇవ్వచ్చు. అభిషేక్ పోరెల్ ఉన్నాడు. ఇంకా మీకు చెప్పలేం మరి వాళ్ళు ఎవరికి ఛాయిస్ ఇస్తారని. మోస్ట్లీ ఇటు కేఎల్ రాహుల్, ప్యాథమ్ నిశాంక ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు. సో పృథ్వీ షాకి ఛాయిస్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ చూడాలి చాలా ఛాయిస్ వస్తారని. నాకు తెలిసి నిశాంక, కేఎల్ రాహుల్ ఓపెనింగ్. వన్ డౌన్లో నితీష్ రాణా ఆడే అవకాశాలు ఉన్నాయి చాలా. సో నితీష్ రాణా. 4లో మీకు స్టబ్స్ ఆడచ్చు. 4లో స్టబ్స్. 5లో మీకు అక్షర్ పటేలే వస్తారు మోస్ట్లీ. బాగా ఫినిషింగ్ రోల్ కావాలంటే మీకు ఇంకా వేరే వాళ్ళని పంపించుకోవచ్చు. మోస్ట్లీ 5లో అక్షర్ పటేల్. 6లో అశుతోష్. 7లో మీకు ఇటు ఇంకా డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, మర్చిపోయినా. 6లో డేవిడ్ మిల్లర్ అనుకున్నాం. 7లో అశుతోష్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. 8లో విప్రస్ నిగమ్. 9లో ఆకిబ్ నబిదార్. 10లో మీకు అటు నటరాజన్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్ కూడా కావాలి మరి. సో 10లో నటరాజన్తో ఆడవచ్చు. 10లో కుల్దీప్ యాదవ్, 11లో నటరాజన్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మీకు లుంగినింగ్ని ఆడిపించుకోవచ్చు. సో ఇది నేను అనుకున్న ప్లేయింగ్ 12 ఢిల్లీ క్యాపిటల్స్కి. సో చూద్దాం మరి క్లియర్ ఫేవరెట్స్ అంటే చెప్పలేం. అటు ఎల్ఎస్జీ బ్యాటింగ్ చేస్తే వాళ్ళే క్లియర్ ఫేవరెట్స్, కానీ వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే వాళ్ళ ఫేవరెట్స్. కానీ ఇటు ఢిల్లీ కూడా బాగుంది టీం. సో చూద్దాం మరి.
క్లియర్ ఫేవరెట్స్ అయితే లక్నో అనిపిస్తుంది. కొంచెం ఫేవరెట్స్ అంటే 50-50 లెక్క. వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఇక అట్లని వాళ్ళు ఓపెనర్స్ క్లిక్ అయితే మళ్ళీ లక్నోకి గెలిచే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అటు షమి కూడా ఎటువంటి ఫామ్లో ఉంటారో చూడాలి. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ వాళ్ళ యంగ్స్టర్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తారో చూడాలి. మళ్ళీ వాళ్ళ ఓపెనర్స్ ఏందో చూడాలి. సో చూద్దాం మరి మ్యాచ్ ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.